బిగ్ బాస్ హౌస్లోకి పక్కాగా ఎంటర్ అవ్వబోయే వాళ్ళ పేర్లు వరుసగా నేను చెప్తున్నాను. సో వీళ్ళలో బిగ్ బాస్ గెలవడానికి ఛాన్సెస్ ఉన్న ఒక 5-6 పేర్లు మీరు గెస్ చేయండి. చూద్దాం ఎంతమంది లాస్ట్లో కరెక్ట్గా గెస్ చేస్తారో. ఫస్ట్ పర్సన్ రీతు చౌదరి. ఈమె చాలా కాంట్రవర్షియల్ పర్సన్, అందరికీ తెలిసిందే. ఈమె పక్కగా బిగ్ బాస్లోకి హౌస్లోకి వెళ్ళబోతున్నారు, మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ పర్సన్ ఆశా సైని. లక్ష్యపాప సాంగ్తో చాలా ఫేమస్. దాదాపు ఇప్పుడు తనకి ఒక 46-47 ఇయర్స్ ఉంటాయి. తను కూడా హౌస్లోకి వెళ్ళబోతుంది. థర్డ్ పర్సన్ సృష్టి వర్మ. జానీ మాస్టర్ ఇష్యూలో కేసు అయ్యి చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. తను కూడా హౌస్లోకి గ్యారంటీగా వెళ్ళబోతుంది. తర్వాత స్నిగ్ధ గౌడ అనేసి ఫోర్త్ పర్సన్. తను ఒక సీరియల్ యాక్టర్స్. స్నిగ్ధ గౌడ కాదు, తను కూడా హౌస్లోకి ఎంటర్ అవబోతుందని స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. తర్వాత బుజ్జిగాడులో నటించిన సంజనా గిర్లాని, సెకండ్ హీరోయిన్గా నటించిన ప్రభాస్ బుజ్జిగాడు మూవీలో తను ఖచ్చితంగా వెళ్ళబోతుంది బిగ్ బాస్ హౌస్లోకి. 5 నేమ్స్ మనకి ఫీమేల్ నేమ్స్ పక్కగా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక మేల్స్ సంగతి చూస్తే భరణి శంకర్ అని సీరియల్స్ చేస్తూ ఉంటాడు. ఇతను మీకు తెలిసే ఉంటుంది, చూస్తే గుర్తుపడతారు. ఇతను సుమన్ శెట్టి 7 బృందావన్ కాలనీలో కమెడియన్గా చేశాడు. చాలా తర్వాత సినిమాలు తగ్గిపోయి సైలెంట్గా ఉంటున్నాడు. సుమన్ శెట్టి ఇతను వెళ్తున్నట్టుగా పక్కా న్యూస్ ఉంది. తర్వాత రాను బొంబాయికి రాను అనే సాంగ్తో చాలా ఫేమస్ అయిన రాము రాథోడ్ అనే ఒక ఫోక్ సింగర్ వెళ్తున్నాడు. 3 అయ్యారు ఇక్కడికి అబ్బాయిలు. ఫీమేల్స్ ఒక 5 అయ్యారు, మేల్స్ ఒక 3 అయ్యారు ఇప్పటికే. జబర్దస్త్ నుంచి ఇమాన్యువల్ తెలిసే ఉంటుంది చాలా మందికి, ఇతను వెళ్తున్నాడు హౌస్లోకి. సో వీళ్ళు ఒక 9 కంటెస్టెంట్స్. అట్నుంచి కామనర్స్ వైపు నుంచి 13 మందిలో ఒక 5 ఉన్నారు, కానీ 6 వస్తున్నారని స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ఆ 6 కూడా ఎవరో చెప్తా. అయితే ఓటింగ్ ప్రకారం తీసుకుంటామన్నారు, అండ్ జడ్జెస్ యొక్క ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటామన్నారు. అయితే 3 ఓటింగ్ ద్వారా తీసుకున్నారు, 3 జడ్జెస్ ద్వారా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, మనీష్ ఉన్నాడు అనుకోండి, దే ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ అని చాలామంది జడ్జెస్ కానీ చాలామంది ఫీల్ అవుతారు. బట్ ఓటింగ్ పరంగా కానీ పిఆర్ పరంగా బయట చేసుకునే ఛాన్స్ ఉండదు వాళ్ళకి. సో వీళ్ళని జడ్జెస్ ద్వారా పంపించి ప్లాన్ చేసినట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా పెట్టినట్టు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ ద్వారా వెళ్తున్న 3 సంగతి చూస్తే దమ్ము శ్రీజ హౌస్లోకి ఓటింగ్ ద్వారా వెళ్తుంది. సెకండ్ పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్ హౌస్లోకి ఓటింగ్ ద్వారా వెళ్తున్నాడు. ప్రియా శెట్టి తను కూడా ఓటింగ్ ద్వారా హౌస్లోకి 100% వెళ్తున్నట్టుగా మనకి ఇన్ఫో ఉంది. అట్లాగే ఇంకొక 3 ఎవరంటే మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్. అయితే ఇక్కడ డిమన్ పవన్ అవుతాడు లేదా దివ్య, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు పక్కగా హౌస్లోకి జడ్జెస్ ద్వారా వెళ్తున్నట్టుగా మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళు ఒక 9 మంది, వీళ్ళు ఒక 6, మొత్తం 15 మందిని హౌస్లోకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసినట్టు 2 డిఫరెంట్ ఆల్రెడీ ప్రోమో వచ్చింది. 2 డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయని ఆల్రెడీ ప్రోమో వచ్చింది, మనం చూసాం. సో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నట్టుగా మనకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే సీజన్ మధ్యలో ఇంకొంతమందిని యాడ్ చేసే ప్లాన్లో ఉన్నారు. సింగర్ శ్రీతేజ అని ఒక అతను ఉన్నాడు. అలాగే చిట్టి పికిల్స్తో చాలా ఫేమస్ అయిన అమ్మాయి ఉంది, రమ్యానో ఎవరో అమ్మాయి పేరు. ఆ అమ్మాయి వీళ్ళిద్దరితో పాటు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. వీళ్ళ 3 కూడా సీజన్ మిడిల్లో, అంటే బయటికి కామనర్స్ వచ్చేస్తే కనుక కామనర్స్లో కూడా కొంతమందిని మళ్ళీ వైల్డ్ కార్డులో లోపల పంపించే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా ఒక ఇంట్రెస్టింగ్ సినారియోని క్రియేట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో 100% లోపలికి వెళ్ళే వాళ్ళు అయితే ఇది లిస్ట్. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి అనేది ఒకళ్ళ పేరు చెప్పక్కర్లా, కనీసం ఒక 5 పేర్లు గెస్ చేయండి. వాళ్ళలో ఎవరికి ఫస్ట్ ఛాన్స్, ఎవరికి సెకండ్ ఛాన్స్, ఎక్కువ ఛాన్స్ ఎవరికి, ఎవరికి తక్కువ ఛాన్స్ ఉన్న 5 మీరు సెలెక్ట్ చేసే 5 కూడా అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఏం జరుగుతుందో లాస్ట్కి. బట్ ఒక వైల్డ్ గెస్ చేయండి.